రూపాయలకు మా చీరలకి వెళ్ళి కొడతారు. 450 జేసీ బీసీ బండి ఒక రైట్ సార్ ఇది రైట్. ఎన్ని ఎకరాలు మొత్తం? 27,500. ఇదేమో 14,900. ఎంఆర్ఓ సమక్షంలో ఈ సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి 10 రోజులకు ఒకసారి కలిగొడ సూరం ప్రాజెక్టు యొక్క జరుగుతున్నటువంటి పురోగతి పనులకు సంబంధించి ఈ సీజన్కి అందివ్వాలని ఒక లక్ష్యంలో పనిచేసే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతోటి సాగునీటి శాఖ మార్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకసారి వచ్చి పరిశీలించిన క్రమంలో మత్తడి పూర్తయినప్పుడు గతంలో పీస్ అధ్యక్షుడు ఉన్నప్పుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ప్రియారిటీ ప్రాజెక్టులో పెట్టి ప్రాధాన్యత క్రమంలో కలిగొడ సూరం ప్రాజెక్టును పూర్తి చేయించాలి. తద్వారా ఇది వరప్రదాయంగా కత్లాపూర్, భీమవరం, మేడ్పల్లి మండల ప్రజలకు, రైతులకు ఎడమ కాల్వ సుమారు 14 కిలోమీటర్లు, కుడి కాల్వ సుమారు 18.5-19 కిలోమీటర్లకు సంబంధించి కూడా పూర్తి చేయాలని చెప్పిన లక్ష్యంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇప్పటికే 45,50,00,000 రూపాయలు భూ నిర్వాసితులకు కాలువ ద్వారా పోయేటువంటి వారికి రావడం జరిగింది. ఎడమ కాలువకు సంబంధించి కలిగోట నుంచి ఇంచుమించు చింతకుంట వరకు ఉన్నటువంటి గ్రామాలకు 14 కిలోమీటర్ల కాలువకు సంబంధించిన భూ సేకరణ పూర్తయిందని చెప్పి అధికారులు ఇప్పుడు మా దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కుడి కాలువకు సంబంధించి 19 కిలోమీటర్లకు సంబంధించిన దానిలో కూడా ఒక 2 గ్రామాలకు మరి ఇప్పటికే నష్టపరిహారాన్ని భూ నిర్వాసితులకు అందజేయడం జరిగిందన్నమాట చెప్పిన క్రమంలో ఈరోజు ఇప్పటికిప్పుడు ఈ సమీక్ష ద్వారా సంబంధిత కాంట్రాక్టర్తో సంప్రదించి అధికారులు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాధాన్యత క్రమంలో కలిగొడ సూరం ప్రాజెక్టు కుడియడమ కాలువలను పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు, ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఉన్నారు. కాబట్టి వెంటనే వారితో మాట్లాడి ఈ ఎడమ కాలువ పనులు ప్రారంభం చేయాలని చెప్పని ఈరోజు సమీక్ష సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అధికారులు చెప్పిన దాని ప్రకారం మా కాంట్రాక్టర్ మరో 10 రోజుల్లో మరి పనులు చేయడానికి ముందుకు వస్తామని అంటున్న క్రమంలో ఆ ప్రారంభ లేదా భూమి పూజ క్రమంలో పెద్ద ఎత్తున ఈ 3 మండలాల రైతులు ఈరోజు కలిగోట సూరం ప్రాజెక్టు ఎడమకాల భూమి పూజకు ఈ కత్లాపూర్, భీమవరం, మేడిపల్లి మండల రైతాంగం ప్రజలు పెద్ద ఎత్తున రావాలని కార్యకర్తలు కూడా ఎందుకంటే 37 నెలలు నిరసన వ్యక్తం చేసి ఈ ప్రాజెక్టు పూర్తి కావాలని చెప్పని ఆ రోజుల్లో రైతుల పక్షాన్ని, ప్రజల పక్షాన్ని నిలబడ్డటువంటి సందర్భం. ఈరోజు అధికారం ఇచ్చి మీరే ఈ పనులు చేయండి అని చెప్పని ఆశీర్వదించినటువంటి సందర్భంలో ఈరోజు ఈ పనులు చేయడం మరి రైతులకు, ప్రజలకు సాగునీరును అందించే క్రమంలో భూగర్భ జలాలు పెంపొందిన తర్వాత త్రాగునీటి కూడా ఇబ్బంది తలెత్తకుంటుండే విధంగా ఉంటుందని మాట సందర్భంగా నేను భావిస్తూ బిఫోర్ కలిగొట సూరమ్మ ప్రాజెక్టు, ఆఫ్టర్ కలిగొట సూరమ్మ ప్రాజెక్టు కాలువల తర్వాత రైతుల జీవితాలు ఒక మార్పు వస్తుందని చెప్పిన ఒక భావన ఈ ప్రభుత్వంలో ఉంది. ఎందుకంటే త్రాగునీటికి ఇది భూగర్భ పెంపొందించడానికి ఈరోజు ఇవి చేసుకున్నట్టయితే చెరువులలో నీళ్లుంటే, బావులలో నీళ్లుంటే, బోర్లలో నీళ్లుంటాయి. తద్వారా వ్యవసాయం చేసుకోవడానికి రైతుకు మేలైనటువంటి సౌకర్యం చేసిన వాళ్ళు అవుతాం. రైతులు రాజు చేయాలనేటువంటి సంకల్పం కూడా నెరవేరే అవకాశం సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కత్లాపూర్, మేడిపల్లి, భీమవరం మండల ప్రజల కళ నెరవేరబోతుందనేటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ వీలంత తొందరలో ఇవన్నీ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి ప్రభుత్వ పక్షాన ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము.